యామిని గారు మీరు చెప్పండి, తెలుగులో మంచి మంచి మూవీసే వచ్చాయి, కాటమరాయుడు కానీ తర్వాత నర్తనశాల, యా అవన్నీ ఎందుకని గ్యాప్ తీసుకొని వస్తున్నారు? గ్యాప్ అంటే ఆవిడ గ్యాప్ మామూలుగా యూజువల్ డైలాగ్ ఏంటి, గ్యాప్ తీసుకోలేదు వచ్చింది, కానీ ఈవిడది అలా కాదు, ఈవిడ గ్యాప్ రాలేదు, ఆవిడ తీసుకుంది. ఎందుకు మాకు తెలియాలి అంటే జెన్యున్ రీజనే. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఈషా రెబ్బా, వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి, దే ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్, మంచి మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అని కాదు, నాకు చాలా భయం ఉండేది. ఒక స్టోరీ వినాలి అన్న సినిమా నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటానా లేదా, సరిగ్గా నేను సినిమాలు చేయగలుగుతానా లేదా, సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతానా లేదా, ఏదో ఒకటి చేయడం ఎందుకు భయం. Why do you doubt yourself? ఆడియన్స్ కి మాకే నచ్చి మేము చూస్తున్నాం కదా. డౌట్ మై సెల్ఫ్ కాదు, కొంచెం ఎక్కడో భయం, ఏదో భయంలో నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, ఇలానే ఉంటాను, ఆ భయంతో నేను చాలా మూవీస్ నేను చేయలేదన్నమాట. సో మేబీ ఈ మూవీ ఈ సినిమా సైన్ చేసే టైంకి నేను ఆ బౌండరీస్ వదిలేసాను. ఇప్పుడు ఇందులో చూస్తే ఐ హ్యావ్ అ 8-year-old సన్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మేబీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో, ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా వెన్ ఐ స్టార్టెడ్ టు టేక్ ద ఆపర్చునిటీస్ కదా, మేబీ అప్పుడు థింగ్స్ విల్ కమ్ టు మీ ఆటోమేటికల్లీ. దెన్ ఐ అండర్స్టూడ్ అలాంటి బౌండరీస్ లేకుండా చేయాలి అని అప్పుడు అర్థం. మేబీ ఇట్ వాజ్ లేట్, ఇప్పుడు పర్లేదు. ఐ థింక్ నెవర్ టూ లేట్. నెవర్ టూ లేట్. యా, ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద వే హౌ, నాకు ఏం కావాలి అని అర్థం కావడానికి నాకు కొంచెం టైం పట్టింది యాక్చువల్లీ. ఓకే, కానీ ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసే ముందు భయం వేస్తుంది. మీరు ఆల్రెడీ మూవీస్కి వచ్చేసారు అంటే స్టార్ట్ చేసేసారు, స్టార్ట్ చేసేసిన తర్వాత మిమ్మల్ని అంత భయపెట్టింది ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. మంచి సినిమా చేయాలి, నా క్యారెక్టర్ చెప్పారు బాగుంది, మేబీ తెలిసి తెలియకుండానే చేయాలి అన్న ప్యాషన్తో నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. బట్ ఆ తర్వాత తెలిసి ఎక్కువ, మేబీ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుందాం, తెలిసి తెలియక చేయాలా వద్దా కన్ఫ్యూజన్లో మేబీ దేర్ వాజ్ గ్యాప్. యా, ఓకే. అండ్ ఆ గ్యాప్ లో మీరు తమిళకి కూడా వెళ్ళేసి వచ్చినట్లున్నారు కదా. గ్యాప్ లో మ్యాప్ అట్లా తిరిగింది. తమిళనాడుకి మళ్ళీ తమిళ్లో ఒకటి చేశాను, మలయాళంలో ఒకటి చేశాను, దెన్ అగైన్ తెలుగులో 2-3 ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత మొత్తం సౌత్ ని కవర్ చేద్దామని ప్లాన్.